సో దీంతో పాటుగా ఇప్పుడు సిబిఐ, ఈడీ మీరు ఇందాక కొన్ని సంస్థలు చెప్పారు కదా, వాటితో పాటు ఇంకో సంస్థ కూడా జాయిన్ అయిందిగా మీ పార్టీలో, ఈసీ. రాహుల్ గాంధీ గారు పాపం మొత్తం బీహార్ మొత్తం తిరుగుతున్నారు, దేశం మొత్తం తిరుగుతున్నారు, అన్ని చోట్ల చెప్తున్నారు ఈసీ బీజేపీలో జాయిన్ అయింది, ఈసీకి మంచి పోస్ట్ ఇస్తున్నారు అని. ఇలాంటి వాళ్ళు అలాంటి ప్రచారాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రచారాలు చేస్తున్నారంటే తనకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంట్లో ఏమి జాబ్ లేదు, ఏమీ లేదు, కాబట్టి తన పనే అదే కాబట్టి తను చేస్తున్నాడు అనుకుంటే అనుకోవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు ఆలోచించడం అన్నది మూర్ఖత్వం అని నేను అంటాను. ఈ రోజు ఈసీ మీద ప్రశ్న వేస్తున్నారంటే ఈసీలో తప్పులు ఉన్నాయి, ఈసీలో తప్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకోండి అని చెప్పి ఈసీకి చెప్పడం నీ బాధ్యత. అంతేకాని ఈసీ బీజేపీ ఒకటే, ఈసీ తప్పులు చేస్తుందంతా బీజేపీ వల్లనే చేస్తుంది అన్నది నీ మూర్ఖత్వం అని నేను అంటాను. తప్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకోండి అని చెప్పి నిరూపించండి, నువ్వు ఒక భారతీయుడుగా చెప్పడం వల్ల తప్పేమి లేదు, మేము దాన్ని స్వాగతిస్తాం. అంతేగాని దాన్ని బీజేపీకి రుద్దడం అన్నది తప్పు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఈసీ తప్పు అని అంటే అసలు ఎవరికి అర్థం కానిది ఏంటంటే తను అందులో చేయడానికి కారణం ఏంది, మొత్తం అందరి దగ్గరికి తెలిసి ఈసీ తప్పు అవుతుంది, ఓట్ చోరీ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కర్ణాటకలో ఎందుకు అవ్వలేదండి ఓట్ చోరీ? కాంగ్రెస్ ఎట్లా గెలిచింది కర్ణాటకలో, కాంగ్రెస్ ఇక్కడ ఎట్లా గెలిచింది తెలంగాణలో? ఈడ ఓట్ చోరీ లేదా? ఈడ బీజేపీ ఓలం లేదా? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉండే కదా, మళ్ళీ అక్కడ వాళ్ళు చేయలేదా? ఒకప్పుడు ఏమో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే మాకు ఓట్ చోరీ చేయాల్సిన అవసరం ఏముందండి? మీరే చెప్పండి. డబుల్ పని, ఖర్చు వేస్ట్, అవునా కదా? ఆ క్లారిటీ వాళ్ళకే లేదు. అతను అట్లా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలని అయోమయానికి గురి చేసి ఒక భయాందోళనలా, ఎట్లయితే ఈరోజు శ్రీలంకలో, బంగ్లాదేశ్లో అయ్యిందో, యుక్రెయిన్లో అయ్యిందో, అలాగే మన దేశంలో కూడా సృష్టించాలి. శ్రీలంకలో ఏమైందండి, ప్రజలు ఓటేసి డెమోక్రటికల్గా గెలిపించిన ప్రధానిని తరిమి కొట్టేశారు. బంగ్లాదేశ్లో అదే అయ్యింది, నేపాల్లో అదే అయ్యింది, యుక్రెయిన్లో కూడా అదే అయ్యింది. దానికి కారణం ఏంది అంటే ప్రజలకు ఎలక్షన్ మీద నమ్మకం లేకపోవడం, ఇక్కడ ఉన్న సంస్థ మీద నమ్మకం లేకపోవడం. మీ పెద్ద ప్రెసిడెంట్, మీ పెద్ద ప్రైమ్ మినిస్టర్ అని అంటే వాళ్ళు కాదు, వాళ్ళు దొంగలు అని చెప్పి నిరూపించడం వల్ల ఈరోజు అల్లకల్లోలం అయింది కదా. అందులో ప్రజలు ఎవరు నష్టపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఒకటి ఒకవేళ చేస్తుంది అంటే ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు కదా, అందులో పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది ఒకటి ఆలోచించాలి. దేశ ప్రయోజనాల కోసం నువ్వు చేసే ధర్నానే కానీ నువ్వు చేసే ఏదైనా సరే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. నీ పార్టీ ప్రయోజనాల కోసం చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. రైట్. దీంతో పాటుగా మేడం, ప్రధానంగా ఈ రాబోయే అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అంటే మరి మార్చిలో కాకపోతే ఏప్రిల్లోనూ వస్తాయి కదా. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ మీరు కలిసి వెళ్ళబోతున్నారా, మీరు ఒంటరిగా వెళ్తున్నారా, ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్? బీఆర్ఎస్ అన్నది భూస్థాపితం అయిపోయిన పార్టీ, ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ లేదు. మొన్న జూబ్లీ హిల్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా బై ఎలక్షన్స్ జరిగాయి. ఆ రోజు అది సిట్టింగ్ ఎవరిదండి? బీఆర్ఎస్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. జూబ్లీ హిల్స్ లో కూడా బీఆర్ఎస్ కి మాక్సిమం సపోర్ట్ చేస్తానికే మీరు క్యాండిడేట్ లేట్ చేయడం కానీ, బండి సంజయ్ చోట్ల ప్రచారానికి రావడం కానీ, కొంత లైట్ తీసుకుంది బీఆర్ఎస్ కి కొంత ఫేవర్ చేద్దాం. ఎందుకంటే మీరు చీల్చే ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ ఓట్లే ఉంటాయి. కాంగ్రెస్కి, ముస్లింస్కి కంపకొత్తగా ఓటేసే పరిస్థితి ఉంది. అజరుద్దీన్కి ఇవ్వబట్టి కావచ్చు, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎంలో ఉండబట్టి కావచ్చు. సో కాంగ్రెస్కి ఎలాగూ ఎంఐఎం వాళ్ళు ఓట్లు వేసేస్తారు. సో బీఆర్ఎస్ ఓట్లు అంటే అర్బన్ ఓటర్స్ కొంత బీఆర్ఎస్కి అండగా ఉంటారు. సో బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తే అర్బన్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి క్యాండిడేట్ని లేట్గా అనౌన్స్ చేద్దాం, ప్రచారం కూడా ఊరికి పైన చేద్దాం, షో చేద్దాం అన్నట్టుగా బీజేపీ ఒక ప్లాన్ చేసింది. ఏం క్లాస్ వర్క్ కూడా చేయలేదు. యాక్చువల్లీ మా బీజేపీ పార్టీ ఎన్ని రోజుల ముందు పేర్లు అనౌన్స్ చేస్తారో మీరు ఒకసారి హిస్టరీ తెప్పించుకోండి. ఓకే, నామినేషన్లు రేపు అన్నంగా బీ ఫార్మ్ ఇవాళ ఇస్తారు. ఇవాళ ఏంటంటే 2 గంటల ముందు ఇచ్చారు. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కండిషన్స్ ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియదు. మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరో కూడా ఎవరికి తెలియదు. ప్రమాణ స్వీకారం ముందు రోజు మనకి తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. బీజేపీ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్పొరేటర్ గా పోటీ చేశాను, నా పేరు రేపు ఎల్లుండి నామినేషన్స్ వేస్తున్నాము అన్నప్పుడు నాకు బీఫార్మ్ ఇచ్చారు. నా పేరు అనౌన్స్ చేసే వరకు నాకు కూడా తెలియదు.
అది జరుగుతూనే ఉంటుందండి ఎప్పుడు అంటే లేట్గా అనౌన్స్ చేయడం వల్ల ఇదేదో స్టెప్ వేశారు, బ్యాక్ స్టెప్ వేశారు, అవన్నీ కాదు. బ్యాక్ స్టెప్ వేశారు నేనేమంటారు, మేము స్టెప్ వేశారు అంటున్నా. మేము ప్రచారం ఎలా చేయాలనుకున్నామో అదే స్టైల్లో మా ప్రచారం ఉంటుంది. మా ప్రచారం ఎప్పుడు కూడా సంస్థాగతంగా ప్రచారంలో దాదాపు జూబ్లీహిల్స్ లో మనకి 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లో మీరు తిరిగినంతగా నాకు మిగతా మీ పార్టీ వాళ్ళు ఎవరు కనపడలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్క్. మీ అధ్యక్షులు కనపడలేదు, కిషన్ రెడ్డి గారు కనపడలేదు, 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కనపడలేదు. నేను కనిపించాను అంటే ఓకే, నేను విజిబుల్ ఉండేనేమో, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క పని స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరు కొంతమంది ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు. మీరు కనిపించారంటే నాకు కనిపించి ఉంటారు, కానీ మిగతా మీ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా మీ బీజేపీ అఫీషియల్ ఛానల్ నుంచి లైవ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటింటికి వెళ్ళినా వాళ్ళు దాక్కొని ప్రచారం చేయరు కదా. ఇంటింటికి వెళ్ళినా వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టినా మీడియాలో వస్తుంది. ఈ పాత రోజులు కాదు కదా ఇవి. దాక్కొని ప్రచారం చేస్తారనేది ఎందుకంటున్నాను అంటే ఇంటింటికి వెళ్ళి కలవడం అన్నది మా దాంట్లో మా పార్టీలో అలా ఉంటుంది. ఒక 2 నెలల ముందే మేము ఇంటింటికి వెళ్ళి కుటుంబ సభ్యుల తప్పులు జరిగాయండి. జూబ్లీ హిల్స్ తప్పులు చాలా జరిగాయి, మేము అది ఒప్పుకుంటున్నాం. ఆ తప్పులు అధ్యక్షుల వాళ్ళ లోపం కాదండి, పార్టీ లోపం, యాజ్ అ హోల్ పార్టీ లోపం. యాజ్ అ కార్యకర్తగా అందరి లోపాలు ఉన్నాయి, అందరి లోపాలు ఉన్నాయి. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాము, అందరం దాంట్లో తప్పులు ఎక్కడ జరిగాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలని చెప్పి నేర్చుకుంటున్నాము. రాబోయే ఎన్నికలలో వాటిని సరిదిద్దుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. సరే, మీరు చెప్పినట్టు